So what is Article 253? So Article 253 describes the Union Parliament has a right to make any laws on the national interest. సో జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సో దేశానికి సంబంధించిన ఏ చట్టాన్ని చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే యూనియన్ గవర్నమెంట్కి ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు ద 253 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, the Indian Parliament made an act known as Wildlife Act in 1972. సో 1972లో వన్యమృగ సంరక్షణ చట్టం ఒక దాన్ని తీసుకొచ్చారు 1972లో. నెక్స్ట్ వాటర్ యాక్ట్. సో వాటర్ యాక్ట్స్ ఆల్సో మేడ్ బై ది ఇండియన్ పార్లమెంట్ ఇన్ 1974. ఎయిర్ యాక్ట్ ఆల్సో మేడ్ బై ది ఇండియన్ పార్లమెంట్ ఇన్ 1981. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. So these acts are made by the Indian Parliament according to the Article 253 of the Indian Constitution. సో రాజ్యాంగంలో 253వ నిబంధన ప్రకారము సో భారత పార్లమెంట్కి విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి. సో దేశ అభివృద్ధి దృష్ట్యా సో ఏ చట్టానైనా చేసే అధికారం, దేశానికి సంబంధించి ఏ చట్టానైనా చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. సో అందులో భాగంగా ఏంటంటే సో భారతదేశంలో పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, సో పర్యావరణ అభివృద్ధి చేయడం కోసం అనేక చట్టాలు చేయడం జరిగింది. సో అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది. సో అందులో భాగంగా ఏంటంటే ఈ యాక్ట్స్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఒకటి, వాటర్ యాక్ట్ ఒకటి, ఎయిర్ యాక్ట్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, ఈ యాక్ట్లన్నీ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ల గురించి వేరే యూనిట్లో స్పెసిఫిక్గా సో ఈ యాక్ట్స్ గురించి ఉంది, అక్కడ చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన ఏంటంటే సో 51C. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 51C? మీరు రియాక్ట్ అవ్వాలి సార్. ఓకే 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 ఒక్క నిమిషం. ఓకే మేడం, ఇప్పుడు సో అకార్డింగ్ టు ద Article 256 of the Indian Constitution, the Indian Parliament has a power to made any laws regarding the development of the nation. ఓకే, సో అందులో భాగంగా ఏంటంటే సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వాటర్ యాక్ట్ 1974, ఎయిర్ యాక్ట్ 1981 and environmental protection act 1986. so these are all acts made by the Indian Parliament for the development of the environment in India. Okay, so what is the importance of 51C? Indian peace agreement, sir. International peace agreement. సో ఇదేంటంటే ఇంటర్నేషనల్ పీస్ అండ్ అగ్రిమెంట్స్ విత్ ద ఇంటర్నేషనల్ వైడ్, దట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే సో 51AG. 51AG చెప్పండి. It is the fundamental duty. Initially it is the fundamental duty. The duty of the citizen is to protect and improve the environmental condition within the states of the state. So that is, so what about the 48A? 48A చెప్పండి. State to protect and improve the duty of the state to protect and improve the environmental conditions within the states. So that is known as 48A. Sir, 51 DBSP lo nastunda. 51C. No. It is a part 4A. So it is part 4 only. It is the fourth part. It is the fourth part A. So ikkada so 51A is a fundamental duty. 48A is State duty. state DPSP, sir. ఇంకొకటి కూడా ఉంటుంది. 47 ఒక ఆర్టికల్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ
ఇనీషియల్ ఆర్టికల్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇందులో ఏముంటుందంటే ఒకటి ఉంటుంది. సో ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సో లైవ్లీహుడ్ అంటే మినిమము వాళ్ళకి ఫుడ్ అనేది వాళ్ళకి అందించాలి, వాళ్ళకి మంచి లైవ్లీహుడ్ ఉండే విధంగా వాళ్ళని తయారు చేయాలి. అది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం. సో ఇది ఇన్ప్రాక్టికల్ అయ్యేది కాదులేండి. సో ఇది కూడా ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో ఇంకేం చెప్పాను మీకు, ఆర్టికల్ 51, 51A, 48. సో తర్వాత ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 19, 21 అండ్ 32. సో వీటి గురించి నేను రేపు చెప్తాను, ఇది కేసు లాస్తో సహా చెప్పాలి. 14, 15, 16, 19 అనేవి. సో 32 అనేది రిట్ జ్యూరిడిక్షన్స్. సో 32 అండ్ 226 ఆల్సో. 226 రిట్ జ్యూరిడిక్షన్స్ in high court, 32 in supreme court. ఓకే. సో ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే సుప్రీం కోర్టుకి వెళ్తాం, రిట్ జ్యూరిడిక్షను. సో ఫండమెంటల్ రైట్స్తో పాటు ఏదైనా వైలేట్ అయినా సరే హైకోర్టుకి వెళ్తాం. సో దట్ ఈస్ 226 అంటే ఆర్టికల్ 226 ప్రకారంగా సుప్రీం కోర్టుని అప్రోచ్ చేయాలి, ఆర్టికల్ 32 ప్రకారంగా హైకోర్టుని అప్రోచ్ అవ్వాలి. ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాలి, ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుని అప్రోచ్ అవ్వాలి. ఇది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 253? The union government has a power to made a laws. కేంద్ర ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం 251లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. సో దేర్ ఆర్ 3 రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. సో లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, సో ఫైనాన్షియల్ రిలేషన్స్. సో దీస్ లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్. సో లెజిస్లేటివ్ రిలేషన్స్ ఫ్రమ్ 245 to 255, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ 256 to 262, ఫైనాన్షియల్ రిలేషన్ 263 to 300A. సో లెజిస్లేటివ్ రిలేషన్స్ 255 వరకు. అంటే 253 అంటే లెజిస్లేటివ్ రిలేషన్స్, ద లెజిస్లేటివ్ రిలేషన్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1972? స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ని ఎవరు కండక్ట్ చేశారు? స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ని ఎవరు కండక్ట్ చేశారండి? యుఎన్ఓ కండక్ట్. సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్? పొల్యూషన్ ఫ్రీ సొసైటీ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. దాన్నే స్టాక్ హోమ్ డిక్లరేషన్ అంటారు. సో స్టాక్ హోమ్ డిక్లరేషన్ అటువంటి ఇండియా అటెండ్ అయింది కాబట్టి, సో ఇండియా అటెండ్ అయిన తర్వాత అకార్డింగ్ టు ద స్టాక్ హోమ్ డిక్లరేషన్ ఇండియాలో చాలా మార్పులు జరిగినాయి. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం భారతదేశం చాలా చట్టాలు, చాలా యాక్టులు చేయటం జరిగింది. సో అందులో భాగంగా 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ చేసి సో భారత రాజ్యాంగానికి ఒక నూతనంగా ఒక కొత్త పార్ట్ని యాడ్ చేసింది. సో దాన్ని ఏమంటారు? ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఇనీషియల్గా 10 ఉండేవి. సో అవి ఇప్పుడు ప్రజెంట్ 11 ఉన్నాయి. 11వ ఫండమెంటల్ డ్యూటీని 2006లో 86th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఫండమెంటల్ రైట్లో కూడా సో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి 51G అనేది ఉంది. సో ఇవి ఏంటంటే ఇనీషియల్గా మీరు వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని అంటే మీరు ఇవే రాయాలి. సో 51C, తర్వాత 51AG, 48A అండ్ 37 ఒకటి ఉంటుంది, మీకు చెప్పలేదు. 37 ఏం లేదండి. ఆర్టికల్ 37 ఏంటంటే, సో ఇన్ కేస్ ఎనీ స్టేట్ గవర్నమెంట్స్ నాట్ ఇంప్లిమెంట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ద సిటిజన్ షుడ్ నాట్ హ్యావ్ ద రైట్ టు అప్రోచ్ ద కోర్ట్. మీకు అర్థమైందండి? మీకు చెప్పాను కదా,
ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్కి కోర్టుకి వెళ్ళి వాటిని ఇంప్లిమెంట్ చేయమని అడిగే హక్కు లేదు. ఇక్కడే చెప్పేస్తారు డైరెక్ట్గా 37లో. క్లియర్? 37లో ఇక్కడ క్లియర్గా చెప్పేస్తారు. అందుకని చెప్పేసి ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏమైనా సరే ఇంప్లిమెంట్ కాకపోతే మనం కోర్టులకి వెళ్ళి వాటిని మనం రక్షించుకోలేము, కానీ ఫండమెంటల్ రైట్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి రాయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 14 ఒకటి, 15 ఒకటి, 19 ఒకటి, 21. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ కేస్ లాస్ ఉంటాయి ఇక్కడ. సో ఒక్కొక్క దానికి ఒక కేస్ లా చెప్తాను, మనకు టైం తక్కువ కాబట్టి. సో ఈ ప్రొవిజన్స్ మీరు ఎగ్జామినేషన్లో రాస్తే సరిపోతుంది. ఓకే. సో దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ఇక్కడ చూడండి, చూడాలి మీరు ఆర్టికల్. వాట్ ఈజ్ ఆర్టికల్ 14? ఇక్కడ చూడండి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్, 2 ఉంటాయి ఇక్కడ. ఒకటి సార్ రమేష్ గారు, వన్ ఈజ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వల్ బిఫోర్ లా, this concept equality before law, this concept borrowed by our Indian constitutional makers from UK. Okay, so this equality. Next one is the equal protection of law. This concept so borrowed by our Indian constitutional makers from USA. ఇక్కడ 14లో 2 ఉంటాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానులే. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఇక్కడ 15లో. ఇంకెవరు మేడం ఇంకొకటి చెప్పాలి. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ చెప్పండి. ఏమండి, రిలీజన్ అంటే మతము, జాతి, కులము, వర్గము, ప్రాంతం. క్లియర్? రిలీజన్, మతము, జాతి, కులం, తర్వాత వర్గం, తర్వాత ప్రాంతం. వీటిలో ఏమంటే 5 and 5 ఉంటాయి ఇందులో. సో దాన్ని బట్టి చూడాలి. ఇందులో ఎన్విరాన్మెంటల్, ఇది ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఈజ్ హౌ లింక్డ్ విత్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇది ఆర్టికల్ 15 ఎట్లా లింక్ అవుతుంది, ఆర్టికల్ 19 ఎట్లా లింక్ అవుతుంది, ఆర్టికల్ 21 ఎట్లా లింక్ అవుతుంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి. సో 31 ఇస్ అది ప్రాపర్టీ సంబంధం. 31 ఏంటంటే ఆర్టికల్ 31 ఏంటండి? ఆర్టికల్ 31 So Article 31 is right to property. So it was deleted through the 44th Amendment Act in 1978. So it was inserted in 300A. 300A right to property is legal right only. ఇక 31st ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది కూడా రైట్ టు ప్రాపర్టీ. ఇందులో ఏబిసి ఉంటాయి, అవి ఆర్టికల్స్ ఉన్నాయి, 31 లేదు. ఓకేనండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఈరోజు చెప్పిన దానికోసం చెప్పండి. 31 లేదండి. ఇప్పుడు 1978లో తీసేశారు. ఇక్కడ 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఆర్టికల్ 31 తీసేసి ఎక్కడ పెట్టారంటే 300Aలో పెట్టారు. ఆర్టికల్ 31A లేదండి, రైట్ టు ప్రాపర్టీ. చెప్పండి. ఆ క్లాజెస్ ఉన్నాయి, 31 క్లాజ్లో ఏబిసి క్లాజెస్ ఉన్నాయి. ఇవేంటంటే ఇప్పుడు రిలేటెడ్ టు రైట్ టు ప్రాపర్టీయే. సో ఇక్కడ రిలేటెడ్ టు రైట్ టు ప్రాపర్టీ, కానీ ఇక్కడ ఏంటి, ఇవి క్లాజెస్ లేటర్ యాడ్ చేసిన క్లాజెస్ అన్నమాట. ఏంటంటే ఇవి చెప్తున్నా వినండి. సో 1951లో సో 1951లో ఏమైందంటే భూ సంస్కరణలు జరిగాయి. అంటే గవర్నమెంటు
సో రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి భూములు తీసేసుకుని డెవలప్మెంట్ పర్పస్లో ఏంటంటే రోడ్లు వేయడానికి వాటికి వ్యక్తుల యొక్క భూమిని తీసుకున్నప్పుడు ఏం చేశారంటే చాలామంది కోర్టులో కేసులు ఫైల్ చేశారు గవర్నమెంట్ మీద ఏమని. సో అకార్డింగ్ టు ద ఆర్టికల్ 31 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో మా భూమి మీద మాకు హక్కు ఉంది, మా భూమి మేము అమ్మము, మేము ఇవ్వము అని చెప్పేసి గొడవ చేశారు. సో గొడవ చేస్తే అది ఏమైందంటే చూడండి, మీకు ఒక కేసు ఉంటుంది 1951లో శంకరీ ప్రెసెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఆ కేసు ప్రకారం ఏంటంటే, సో ఆర్టికల్ 31 ప్రకారం ఏంటంటే ప్రతి వ్యక్తికి ఆడి ప్రాపర్టీ మీద ఆడికి హక్కు ఉంది. సో దాన్ని ప్రభుత్వం తీసుకోలేదు. అప్పుడు ఏం చేసిందంటే 1951లోనే ఇండియన్ పార్లమెంట్ ఏం చేసిందంటే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి సో 31కి ఏం చేసిందంటే క్లాజ్ చేసింది. సో ఈ క్లాజులు ఏంటంటే, సో ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి అవసరం అనుకుంటే సో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి భూమినైనా తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. మీకు అర్థమవుతుంది మేడం? సో ప్రభుత్వానికి అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల యొక్క భూమిని తీసుకునే అధికారం ఉంది. ఒకవేళ నిజంగా అట్లాంటి భూమిని తీసుకుంటే కనుక గవర్నమెంట్ రేటు ప్రకారంగా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ రేట్ ఫిక్సేషన్ ప్రకారంగా ఆ వ్యక్తి కంపల్సరీగా ఆ భూమిని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వనంటే కుదరదు. సో దాన్ని చూడండి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటాం. సో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ చూడండి, ఇక్కడ అమరావతిలో లాస్ట్ టైము భూములు తీసుకున్నారు క్యాపిటల్కి. వాళ్ళందరూ ఇష్టపడి ఇచ్చారా? సో చాలా పోరాటాలు చేశారు వాళ్ళు. పోరాటాలు చేసిన చివరికి ఎవరు నెగ్గారు? గవర్నమెంట్. ఇన్ కేస్ ఈ ఆర్టికల్ 31 కనుక ఇక్కడ డిలీట్ చేయకుండా ఉండుంటే సో ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇంచు భూమి కూడా గవర్నమెంట్ మన దగ్గర తీసుకెళ్ళలేదు. అందుకని పార్లమెంట్ ఏం చేసిందంటే రైట్ టు ప్రాపర్టీ అనే అంశాన్ని తీసుకెళ్ళి ఒక లీగల్ రైట్ అంతది, ప్రాథమిక ఫండమెంటల్ రైట్ కాదు, లీగల్ రైట్ కింద ఉంచారు. ఎక్కడ తీసుకెళ్ళి 300Aలో పెట్టి ఉంచారు. అంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్ కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఇప్పటికీ గవర్నమెంట్ భూమిస్ ఎక్వైర్ చేసుకున్నది కాబట్టి 31లో క్లాజ్ ABC అనేవి ఇప్పటికీ ఉన్నాయి. మరి అవి ఫండమెంటల్ రైట్స్ కింద ఎందుకు వస్తాయి సార్? రైట్స్ అంటే సిటిజన్స్ కి ఇచ్చినవి కదా. సో మనకున్నటువంటి ప్రాపర్టీస్ కదండి. సో ఇక్కడ ఈ నిబంధన సో ఆ నిబంధన ఇక్కడ రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి సో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ఆస్తులను తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ఒక ఎడిషన్ క్లాజ్ పెట్టారు. చూడండి, ఇక్కడ మనం క్లాజ్ పెడతాం 1 2 3 4 5 అని పెడతాం. సో ఏమిస్తాం? ఉద్యోగాలు అందరికీ సమానంగా ఇవ్వాలి, అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. సో 10 ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ సమానం, స్త్రీ పురుష తేడా లేదు. ఇక్కడ ఏంటంటే కింద చిన్న క్లాజ్ పెడతారు. సో క్లాజ్ ఏంటంటే స్త్రీ పురుష సమానత్వం అంటారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే స్త్రీలకు ప్రాధాన్యం అంటారు. ఏంటంటే ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. సో అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఇది ప్రయారిటీ ఇస్తారు. సో అక్కడిక్కడ ఏంటంటే ఇది ఉంటుంది, ఇది మామూలే. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం ఫాలో అవ్వాలన్నమాట. ఇవి గవర్నమెంట్ యాడ్ చేసిందన్నమాట. చూడండి, ప్రతి ఆర్టికల్కి కూడా సో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఏ గవర్నమెంట్కి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుందా, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుందా? యూనియన్ గవర్నమెంట్. అంటే ఫండమెంటల్ రైట్స్ని కూడా మార్చే అధికారం పార్లమెంట్కి ఉంటుందా, ఉండదా? లేదు కదా. ఫండమెంటల్ రైట్స్ని మార్చే అధికారం ఉంటుంది సార్. రమేష్ గారు, ఫండమెంటల్ అంటే 31 ప్రకారంగా మరి ఉన్నట్టే సార్. ఆర్టికల్ 31 ప్రకారంగా మరి ఉన్నట్టే. సరే, మీరు కొన్ని కేసులను గుర్తుపెట్టుకోవాలి సార్. నేను మరి ఫస్ట్ సెమిస్టర్లో నేను చెప్పలేకపోయినా ఏంటో నాకైతే తెలీదు. సో 1954లో ఒక కేసు ఉంటుంది, శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని. 1954లో, తర్వాత 1965లో కేసు ఉంటుంది, కాదు, సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అని. తర్వాత 1973లో ఒక కేసు ఉంటుంది. 1969లో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని. సో 1973లో ఒక కేసు ఉంటుంది.
సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని. సో 1980 ఇంకొక కేసు ఉంటుంది. సో మినర్వా మిల్స్ కేసు. మీరు విన్నారు ఈ పేర్లు? ఎస్ సార్ విన్నాం. సో ఒకసారి బ్రీఫ్గా చూడండి. ఏమీ లేదు, ఇవన్నీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి కేసులు అన్నమాట. అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఉందా లేదా, ఉంటే ఎంతవరకు ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ని ఎవరు అంటే వైలేట్ చేయకూడదనే కదా సార్ రైట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ మరి చేంజ్ చేస్తున్నారండి సార్. 31 ఆర్టికల్ చేంజ్ చేసి పడేసారు సార్. మీ ఇంటి ఇప్పుడు మీరు ఒక విలేజ్లో ఉన్నారు సార్. మీ ఇంటి ముందు రోడ్ వేయాల్సి, మీకు అందరికీ మంచి ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ అన్నీ కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి? గవర్నమెంట్. ఇదిగో చూడండి. సో ఇదంతా ఒక విలేజ్. ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అందరికీ కూడా ఇండివిజువల్ పర్సన్ అయ్యారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రం మంచి చెడు చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. సపోజ్ ఇట్లాగ ఒక రోడ్ వేయాలి. సో ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా రోడ్డు ప్రొవైడ్ చేయాలి. సో ఇట్లా రోడ్లు వేయాలంటే ఎవరు వేయాలి? గవర్నమెంట్ వేయాలి. కానీ ఈ ప్రాపర్టీ ఎవరిది? ఒకటి రమేష్ గారిది, ఒకటి శ్రీదేవి గారిది, ఒకటిదేమో రాజశేఖర్ గారిది, ఇంకొకటిదేమో ధనలక్ష్మి గారిది. సో ఈ ప్రాపర్టీస్ మీరు ఎంతో కొంత ప్రాపర్టీ ఇస్తేనే కదా గవర్నమెంట్ ఏదైనా చేయగలదు. ఏమండి? మీరు ఎంతో కొంత ఇస్తారు. లేదు నా స్థలం రమేష్ గారు అంటారు, నేను అది అస్సలు నేను ఇవ్వను, ఒక్క సెంట్ కూడా ఇవ్వను అని అంటారు. సో ఇవ్వకపోతే అల్టిమేట్గా మళ్ళీ ఎవరు నష్టపోతారు? రమేష్ గారికి నష్టం. రమేష్ గారు రేపు పొద్దున కారు ఉంటుంది, కారు రావాలంటే మంచి రోడ్డు ఉండాలి. రోడ్డు గవర్నమెంట్లో వేయట్లేదని అంటారు. కానీ గవర్నమెంట్కి మాత్రం స్థలం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే యాజ్ పర్ ఫండమెంటల్ రైట్ రమేష్ సార్ డజంట్ గివ్ ఎనీ సింగిల్ సెంట్ ప్రాపర్టీ టు ద హ్యాండ్ అవుట్ టు ద గవర్నమెంట్, ఇవ్వరు. అందుకని ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ ఈయన్ని బతిమాలటం ఎందుకు? సో గవర్నమెంట్ ఒక చట్టం చేసింది అనుకోండి. సో గవర్నమెంట్ చట్టం చేసినప్పుడు చట్టంలో ఎవరైతే చట్ట పరిధిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా ఆ చట్టానికి లోబడి ఉండాలి. సో గవర్నమెంట్ చట్టం చేయడం అంటే ఎవరు చేసినట్టండి? పార్లమెంట్ చేసిందంటే ఎవరు చేసినట్టు? ఇప్పుడు అలాగే ఇంకా ఏ ఫండమెంటల్ రైట్ అయినా వాళ్ళు అవసరాన్ని బట్టి మార్చేయవచ్చు కదా సార్. సార్ ఆప్షన్ కూడా ఉన్నది కదండి. ఎమర్జెన్సీస్ లో ఈవెన్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ us. సార్ that is only in case of emergency, but రమేష్ గారు సార్ సో ఫండమెంటల్ రైట్స్ని మార్చారు అంటే వాళ్ళు మార్చమని ఎవరు అధికారం ఇచ్చారు వాళ్ళకి? మనం వాళ్ళకి పవర్ ఇచ్చాం. పవర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మారుస్తారు. సో ఇంకొకటి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ని మార్చాలంటే సో దట్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ మార్చాలంటే ఏంటంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎట్లాగంటే సో 2/3 మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ రాటిఫికేషన్ మెథడ్ ఉంటుంది. అంటే అమెండ్మెంట్ మెథడ్లో 3 మెథడ్స్ ఉంటాయి. సింపుల్ మెథడు, 2/3 మెథడు, థర్డ్ ఏంటంటే 2/3 మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్ రాటిఫికేషన్ మెథడ్. సో ఫండమెంటల్ రైట్ని మార్చాలంటే థర్డ్ మెథడ్ ఉపయోగించాలి. థర్డ్ మెథడ్ ఈజ్ ద టఫెస్ట్ మెథడ్ అన్నమాట. సో అదేంటంటే అది ఒక్కొక్కసారి అవ్వదు. అదే టఫెస్ట్ మెథడ్ అంటే పార్లమెంట్లో 2 సభల్లో మొత్తం మెంబర్స్ అటెండ్ అవ్వాలి, అందులో 2/3 మెజారిటీ ఆమోదించాలి, తర్వాత సగం పైగా రాష్ట్రాలు ఆమోదించాలి. అప్పుడు మాత్రమే అది అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది. లేదంటే అది బిల్లుగానే మిగిలిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం ఏది చేసినా సరే ప్రజల యొక్క సంక్షేమం కోసం మాత్రమే, ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం మాత్రమే చేయాలండి. సో అందులో భాగంగా ఏంటంటే ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది సో గవర్నమెంట్ యాక్టివిటీస్కి, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఇది చాలా ప్రతిబంధకంగా ఉంది అని చెప్పేసి దాన్ని తీసేశారు అక్కడి నుంచి. అర్థమైందా సార్? చెప్పండి. మేమందరమే అనేది ఏంటంటే 31 ABC అన్నది ఇట్ ఈస్ నాట్ జస్టిఫైయింగ్ ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్. ఓకే, రైట్స్ లో ఏంటంటే మేము మా దగ్గర ఉంచుకోవాలి అని అనుకుంటాం తప్ప ఎదురుడికి ఇచ్చేయాలని అనుకో. దాంట్లో పెట్టి గవర్నమెంట్ వచ్చి ఎప్పుడన్నా తీసేసుకుంటా
రైట్స్ ఎలాగవుతుంది? ఇంకొకటి ఉందండి, ఇప్పుడు ఎనీ అదర్ రైట్ తోటి ఎప్పుడైనా సరే సిటిజన్స్ ఫైల్ చేయొచ్చు కదా. 300 ఏళ్ళు ఎందుకు పెట్టేస్తారంటే మనం గొగ్గోలు పెట్టకుండా, మనం గొడవ పెట్టకుండా. సరే ఇంకా అదేనే కాదు, ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు 300 ఏళ్ళు పెట్టడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఒకప్పుడు ఏంటంటే ల్యాండ్స్ ఏమో ఇప్పుడు భూస్వాముల దగ్గర ఎక్కువ ల్యాండ్స్ ఉండేవి, దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికన్నా దాంట్లోనే దీన్ని 331 నుంచి తీయడం జరిగింది. సార్ 1952లో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకొచ్చింది దానికోసం అండి. ఒక్కొక్కటి దగ్గర 100 ఎకరాలు 200 ఎకరాలు భూస్వాముల దగ్గర అట్లా ఉండిపోయినాయి. ఇప్పుడు అవన్నీ చేయాలంటే ఒకటి జమీందారు ఉన్నాడు అనుకోండి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఒక 200 ఎకరాలు వదిలేశారు వాడికి. ఇప్పుడు ఆ 200 ఎకరాలు నాయ అంటాడు వాడు. సో 200 ఎకరాలు నాయ అంటే అది అవుతుందండి. సో అట్లా